అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎట్లా ఉన్నారైతే కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి. ఈ రోజైతే వీడియోలోకి మొత్తానికి వీడియో ఏంటనేది చెప్తాము. అయితే ఈ రోజైతే మా ఆయన అయితే నాకు కాల్ చేసి అన్నాడు కదా, నీకు ఒకటి సర్ప్రైజ్గా ఇస్తా, నువ్వు సాయంత్రం 7:30 గంట తయారయ్యి పిల్లలను తీసుకొని వచ్చేసే KPHPకి రమ్మని అయితే నాకు ఫోన్ చేసి చెప్పిండు మా ఆయనే. సరేలే ఎందుకు ఏంటిదని అడిగినా అంటే కదా, ఎందుకు ఏంటిదని నువ్వేం అడగద్దు, చక్కగా పిల్లలను తీసుకొని అయితే తయారైతే వచ్చేసే KPHPకి రమ్మని అన్నాడు. సరేలే ఇప్పుడు అవసరమా నైట్కి ఇంత నైట్ ఏంటిదో చెప్పరాదు, అవసరం ఉంటేనే వస్తా లేకపోతే లేదన్నా, నువ్వు ఫస్ట్ అయితే పిల్లలను తీసుకొని రానైతే మా ఆయన అన్నాడు. సరేలే అని పిల్లల్ని అయితే నాకు పిల్లలిద్దరు నేనైతే రెడీ అయ్యి ఇద్దరు KPHPకి అయితే బస్ అయితే ఎక్కాము. ఆటోకే రమ్మన్నాడు మా ఆయనే. కాకపోతే ఆటో పోదాం కానీ ఇప్పుడైతే ఆధార్ కార్డు ఉంది కదా, ఫ్రీ బస్సే కదా అన్నట్టుగా పిల్లలిద్దరిని తీసుకొని నేనైతే KPHPకి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ దిగినాక ఫుల్ మందిరం నాయన. అసలు రోడ్డు మీద మరి ఇంత కాలు పెట్టే వసం లేదు. ట్రాఫిక్ ఘోరంగా ఉంది. అన్ని పెట్రోల్ లేదు, అది లేదు, ఇది లేదు అని అంటూనే ఉన్నారు. బండ్లు అయితే నడుతూనే ఉన్నాయి. ఇక మేమైతే అక్కడ పోయినాం. కాసేపు అయితే KPHP కానీ అయితే నిలబడి కూర్చున్నామాట. కూర్చున్న తర్వాత మా ఆయన అయితే వచ్చిందన్నట్టు. నేనైతే వచ్చిన తర్వాత కొద్దిసేపు పిల్లలతో అయితే మాట్లాడి వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయకు అన్నాడు. సరేలే అని సపరేట్గానే ఉంటున్నా. ఇక పిల్లలను తీసుకుని ఇక బయటికి అయితే తీసుకెళ్తుండే అటు. ఎక్కడికి పోతున్నాం ఏంటిది అని అడిగిన అంటే, నువ్వేం చెప్పకు, నేను ఎక్కడికి పోతే అక్కడికి రానన్నాడు. సరేలే అని మా ఆయన చిన్న పాపనేమో మా ఆయన చేపట్టుకొని పోతుంది, నేనేమో మా పెద్ద పాప పట్టుకొని మా ఆయన వెనుకనే నడుచుకుంటే వెళ్తుంటే నేను అనుకున్నా కదా, అక్కడ బంగారం షాప్ జ్యువెలరీ ఇట్లా అవన్నీ ఒప్పించేసరికి ఏ బంగారం కమ్మలు ఇట్లా కొనిస్తారో, లేకపోతే నెక్లెస్ కొనిస్తారో, ఆరాలు కొనిస్తారో, లేకపోతే పట్టీలన్నా కొనిస్తాడు కావచ్చు అని నేను అనుకుంటే ఏది లేదు కదా, సపరేట్గా షాప్ దాటి వెళ్ళిపోతూనే ఉన్నాడు. సరేలే ముందుకు వెళ్తుంటేనేమో అక్కడనేమో మళ్ళీ బోగర్ షాపులు అవుపించినాయి. బోగర్ షాపులు కమ్మలు అవన్నీ నెక్లెస్ ఆ గొలుసులు ఇట్లా బోగర్ సొమ్ములు అవుపిస్తేనేమో బోగరి ఏమైనా కొనిస్తాడేమో అని నేను అనుకొని అట్నే మా ఆయనకి వెళ్ళినా. ఆ షాప్స్ దాటేసి పోతున్నాడు. ఎందుకు ఎక్కడికి ఏమున్నది ఇక్కడ అని అనుకున్నా. అటు పోతేనేమో చిన్న ఐస్ క్రీమ్లు అయ్యి పిజ్జా ఇట్లుంటాయి కదా, అవి ఉన్నాయి అన్నట్టు. అవి ఇట్లా కొనిస్తాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఈ పిజ్జా కోసం కిందాక తీసుకొచ్చినవా అది అని నేను అన్నా. అంటే లేదు, నువ్వు సపరేట్గా సైలెంట్గా రాని అనేది అన్నాడు. సరేలే అని ఇక సపరేట్గా మా ఆయన వెనుకనే నోరు మూసుకొని చక్కగా వెళ్ళిపోయాను అన్నట్టు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే తిడతాడేమో అని చక్కగా తీసుకొని అయితే పోయిండు. పోగానే ఒక హోటల్ దగ్గరికి వచ్చినామన్నట్టు. అక్కడనైతే హోటల్ ఉంది. అయితే అన్నాడు అన్నట్టు, అమ్మ బాచ్మనుల్ని హోటల్ తీసుకొచ్చినమ్మ బిర్యానీ తినిపిస్తానని అంటే, బిర్యానీ కోసమా అవసరమా వచ్చుడు అని అన్నాం. ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చుడు అని అంటే, లేదు నువ్వు చక్కగా రానన్నాడు. ఇది కాదేమో అనుకొని చక్కగానైతే లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత అన్నైతే కూర్చోబెట్టిండుల్లా. నేను ఇక 1 తారీఖు నుండి అయితే డైట్ చేస్తున్నా, అందుకే మీ అందరికీ బిర్యానీ తినిపిస్తాను అనేది. అవసరమా ఇదంతా ఖర్చు అన్న, పిల్లలు తినరు ఇక్కడ, ఎందుకు పిల్లలు మళ్ళీ తిననివ్వరు అని నేను అన్నా. అంటే ఏం లేదులే, నేను పెళ్ళైన కాంచి ఎప్పుడు బయట తీసుకురాలే, బయట తినిపియలే కదా, అందుకే తీసుకొని అయితే వచ్చినా కదా, ఇప్పుడు నువ్వేం సపరేట్గా కూర్చో, వాళ్ళే తింటారు అని అయితే అన్నాడు. సరే అని నేనైతే కూర్చున్నా. అక్కడేమో ట్రైన్ బొమ్మ ఉంటే మా ఇద్దరు పాపలు అయితే పోయి అక్కడ కొంచెం అయితే ఫోటోలు ఇట్లా దిగిళ్ళు, కొంచెం ఆడుకున్న తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం. ఆర్డర్ కోసం మా బావనే చూసుకున్నాడు ఏమేమి ఆర్డర్ ఇవ్వాలని. నన్ను అడిగిండు ఏం తింటామంటే నాకైతే ఏం తెలియదు, నేను ఎక్కువ ఎప్పుడు తినలే, నీ ఇష్టం వచ్చినట్టే. ఇక మా బావనే నవ్వుకుంటేనైతే చూసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసిండు. ఇక ఇచ్చిన తర్వాత మన ఇంటి రొయ్యలది వేపుడు ఉంటుంది కదా, అవి అయితే ఫాన్స్ అంటారు కదా, అవి చికెన్ ఫ్రై అయితే ఇట్లా చెప్పినట్టు. చెప్పంగానే పిల్లల కోసం అని చికెన్, మాకేమో రొయ్యలని తెచ్చిండు. ఆయిల్ అయితే ఘోరంగా ఉంది రొయ్యల దాంట్లో, మొత్తం చేతికైతే అంటుతుంది. మాకైతే ఇక వచ్చేసింది అన్నట్టు పార్సల్ అయితే అక్కడ వస్తుంది, ట్రైన్లోనే వచ్చింది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిళ్ళు. మమ్మీ ట్రైన్లో అన్నం తెస్తుంది, ట్రైన్లో బిర్యానీ తెస్తుంది అనుకుంటే పిల్లలు అయితే ఘోరంగా ఎంజాయ్ చేసిళ్ళు. కాకపోతే మనం ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా పోతే పిల్లలు తినరు అనే భయం అయితే నాకైతే బాగుంటుంది అన్నట్టు. ఎక్కువ వాళ్ళు తినరు, మనల్ని తినేయరు. అదే ఇంటికి తెచ్చుకొని తింటేనేమో కొంచెం వేరే ఉంటుంది కదా, ఇంటికనైనా పిల్లలు తినిపించినాక మనం మెల్లంగా తినిపించచ్చు అని నేనైతే అట్లా అనుకుంటా అన్నట్టు. ఇక అట్లా అనుకుని ఎప్పుడైనా కానీ పెళ్ళైనా కానీ ఇప్పటివరకు అయితే నేను బయటికి వెళ్ళలేదు, బయట తినలేదు అన్నట్టు. ఎక్కువగా తెచ్చేది ఇంటికే పార్సల్ పట్టుకొచ్చేది, ఇంటికాన్నే అందరం కూర్చొని తినేది అన్నట్టు. పిల్లలు సుధా తిన్నా ఎట్లా అటు ఇటు అయినా కింద పోసిన సుధా మనం ఇల్లు కట్టుగా ఓర్చుకుంటాం. అదే అక్కడ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయానికి నేను తీసుకోబోమా, నేను అడిగేదాన్ని కాదు, మా ఆయన తీసుకోబెట్టేవారు అయితే కాదు. అయితే ఇప్పుడు ఎందుకో వెయిట్ లాస్ చేద్దాం, ఇక ఫస్ట్ నుండి తినను అన్నట్టుగా పిల్లల్ని అయితే మమ్మల్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిండు. సరేలే అని అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎంత ఇబ్బంది పెడతారో ఏం కాదో అయితే అనుకున్నా. కానీ పర్లేదు,
ఎవరిది వాళ్ళే తినరన్నట్టు. మా చిన్న పాపనే తిన్నది, మా పెద్ద పాపనే తిన్నది. ఓన్లీ బిర్యానీ వేసుకుంది. బిర్యానీలోకి పెరుగు ఉన్ను గ్రీన్ చట్నీ అని ఒకటి పెట్టిర్రు. అవి 2 రకం వేసుకున్న తనే వేసుకుంది, తనే తిన్నది. ఏమో భయపడ్డ తినదో అనుకున్నా. పర్లేదు, 2 రకం తిన్నారు, మంచిగానే తిన్నారు, బాగానే ఉంది, టేస్ట్తో బాగుంది. అక్కడ సర్వెంట్ చేస్తారు కదా వాళ్ళు సుతా పిల్లల కోసం వైట్ రైస్ బిర్యానీ వైట్ ఉంటుంది కదా అది అయితే వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చింది అన్నట్టు. తీసుకొస్తే పిల్లలు సుతా ఫ్రీగానే తెచ్చిచ్చిన అన్నట్టు. పిల్లలకైతే అది పెట్టించినాం, బాగానే తిన్నారు. మేము బాగున్నాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రెండ్ మీద బిర్యానీ నచ్చుడు, దాంట్లోనే అన్ని నచ్చుడు చాలా బాగుంది. పిల్లలు సుతా కొంచెం ఎంజాయ్ చేసినట్టు సుతా అనిపించింది. నాకైతే చాలా ఎంజాయ్ అయితే అనిపించింది. పిల్లలు సుతా ఏం సతాయించలేదు. ఇక అందరం అయితే తిన్నాము. తిన్న తర్వాత మా పిల్లలకి చేయి ఇట్లా కడుక్కోవాలి కదా, వాళ్ళైతే గిన్నెలు తెచ్చిస్తా అంటే చేయి కడుక్కుంటా అంటే మూతి ఇట్లా కడుక్కుంటుడు అట్లా కడుక్కుంటుడు బాగా ఇంకా వాళ్ళు కడుక్కుంటున్నారు అన్నట్టు. మమ్మీ బాగా కడుక్కున్నానా అన్నారు. ఇక అట్లనే మొత్తం అయితే కడుక్కున్నాం. కొంచెం అన్నం అయితే మొత్తం తినేసినాం, బాగా ఎంజాయ్గా తిన్నాం. ఫస్ట్ టైమే తీసుకుపోయిండు కానీ పర్లేదు, ఎంజాయ్ అయితే చేసినాం. పిల్లలు సుతా ఇబ్బంది ఏం పెట్టలేదు, మంచిగానే తిన్నాం అన్నట్టు. తిన్న తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సుతా మా ఆయన ఏమైనా కొనిస్తారేమో, పిల్లలకి ఏమైనా కొనిస్తారేమో, ఏదన్నా కొనిస్తారేమో అనుకున్నా. అట్లా వాటిని కమ్మలను బోగరి సొమ్ములను చూసుకుంటూ పోతానే కొనిత్తడు కావచ్చు అనుకున్నా. కానీ ఏం కొనియలేదు, చక్కగా తీసుకుపోయిండు. మళ్ళీ ఆటో బుక్ చేసిన, ఆటోలలో ఇంటికైతే వచ్చేసినాం. నేను అన్నట్టుగా బిర్యానీ కోసం మమ్మల్ని రమ్మన్నావా, అవసరమా, ఏదైనా కొనిత్తకోవచ్చు అని అయితే నేను అనుకున్నా. కానీ నువ్వేం కొనియకుండా చక్కగా తీసుకొని వచ్చినావు అని అన్నా. అంటే అవి కొంటా ఉండవు, వేస్ట్ అయిపోతే. ఇది నేను ఎప్పుడు తీసుకోపోలే కదా బయటికి, అందుకే ఇప్పుడైతే ఇక పిల్లల్ని నిన్నైతే తీసుకోబోతున్నాను అయితే వచ్చేసిన, తీసుకొని వచ్చిన అంతే, అంత మించి ఏం లేదు. నీకు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిల్లు కదా, ఓకేనా అని అన్నాడు. సరే ఓకే అని చెప్పేసినాం. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో మాత్రం ఇంతే వల్ల. మీకు కనుక నా వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపో.